ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీత శర్మ గారు. ఇక జాతక పరంగా అలాగే గ్రహాల పరంగా మనం ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ప్రతి శనివారం కూడా శనివారం ఉదయం 10 మీ అందరితో మాట్లాడడానికి, లైవ్లో చక్కగా కాల్స్ మాట్లాడడానికి, అలాగే మంచి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి అండ్ చివరిగా ఎంతో మంది కోట్లాది ప్రేక్షకులు మన భక్తి టీవీ ద్వారా మరి మంచి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మాయి ఏం చెప్తుందా, ఏ పరిహారం బాగుంటుందా అని. సో ఇత్యాది అంశాలన్నీ కూడా ఈరోజు చర్చించుకుందాం. ఇక అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు. మీరు అసలు బాధపడని అవసరం లేదు. మీరు జస్ట్ అమ్మ అపాయింట్మెంట్ తీసుకొని అమ్మని కలిస్తే చాలు. మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి పర్సనల్గా కలవాలి అని అనుకునేవాడు చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగానే ప్రైర్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు చక్కగా కలవచ్చు, మాట్లాడవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ ఇప్పుడు మనం ఇంత తపన పడేది ఇన్ని రకాలుగా ఫ్యామిలీ విషయాలు కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, అన్నిటికంటే ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు జనరల్గా ఫైనాన్షియల్ క్రైసిస్తో బాధపడేవారు. నేను ఎంత కష్టపడినా అక్కడికక్కడికే అది సరిపోతుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు, వాపోతూ ఉంటారు. అసలు మిగిల్చుకోవడం అంటూ లేదు అనేది ఆలోచించే వాళ్ళకి అసలు చక్కగా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇప్పుడు కూడా నేను తెలియజేసేది మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది. అది ప్రతిరోజు 3 సార్లు చదవాలి. ప్రతిరోజు కూడా 3 సార్లు అని అంటే త్రికాలము కాదు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా అని కాదు, సింగిల్ సిట్టింగ్లో 1 సిట్టింగ్లోనే 3 టైమ్స్ చదవాలి మహాలక్ష్మి అష్టకము. ఆ తర్వాత మరొక రెమెడీ అన్నప్పుడు గురువారం నాడు పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయటం చాలా చాలా మంచిది. పసుపు రంగు ఒత్తులు 3 ఒత్తులు, లేదా వాడి ఇంకా 5 ఒత్తులు అలవాటు ఉంటే 5 ఒత్తులు. ఇంకా ఏదైనా మీరు స్పెసిఫిక్గా ఏదైనా చెప్పండి అమ్మా అదే ఆచరిస్తామనేటైతే 16 ఒత్తులు అలా వేసి దీపారాధన చేయాలి. మామూలు నిత్య దీపారాధనకి ఏదైతే వాడతారో ఆ నూనె, ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, అది వేసి వెలిగించాలి. వెలిగించి ఆ తర్వాత కనకధార స్తోత్రం చదవాలి. కనకధార స్తోత్రం చదివి పాయసం, మామూలు బెల్లం పాయసం, అది నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది. కనీసంగా ఒక 3 గురువారాలు కనీసం 3 గురువారాల పాటు కనుక ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం మరి ధనానికి లోటు అనేది ఉండదు. అలాగే వాడు కష్టపడ్డది, చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు, మాకు డబ్బు రాక కదమ్మా వస్తుంది కానీ అంతకంటే ఖర్చు ఎక్కువ వస్తుంది అని బాధపడతారు, మిగుల్చుకోలేము అంటారు, లేదా ఒక ఖర్చు కోసం అని చెప్పేసి దాచిపెడితే అది మరొక దానికి ఖర్చు అవుతున్నాయి అంటారు. సహజంగా మనం నిత్య జీవితంలో చూస్తుంటాం ఇలాంటివన్నీ కూడా. ప్రాక్టికల్గా మన అందరికీ కూడా ఇవన్నీ కూడా అనుభవించడమే ఇవన్నీ. ఎందుకంటే ఒక పర్పస్కి దాస్తే మరొక పర్పస్ ఖర్చు అవ్వటం, అనుకోకుండా ఖర్చులు రావటం, అయితే ఇలాంటివన్నీ తగ్గుతాయి. అలాగే మనకు ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. డబ్బు ఒక్కటనే కాదు, గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండాలి. ఎవరైనా సరే డబ్బు సంపాదించటము అని అంటే ఎలా అయినా డబ్బు అనేది సంపాదించాలి అనుకుంటే వాడు సంపాదిస్తారు, కానీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకూడదు, గౌరవ మర్యాదలకు ఎప్పుడు కూడా భంగం కలగకూడదు. ఇలా ఇది కాస్త ఎథిక్స్ పాటిస్తూ గౌరవంగా సంపాదించే డబ్బు అనేటువంటిది యథార్థంగా వంటబడుతుంది కూడా, కుటుంబానికి కూడా వంటబడతాయి ఆ డబ్బులు అనేటువంటివి వంటబడతాయి. లేని పక్షంలో అంతకంత అంటే ముందు అయినా సరే అవేమీ నిలిచే సొమ్ము కూడా కాదు, ప్లస్ పాపపు సొమ్ము అంటారు. అలా కాకుండా గౌరవంగా సంపాదించటము ఎప్పుడు కూడా నేను ఇక్కడ రెమెడీస్ చెప్పేవన్నీ కూడా గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా డబ్బు సంపాదించటం ఎలా అది మాత్రమే తీసుకోవాలి. ఆ విధంగా సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురువారం నాడు ఇప్పుడు చెప్పిన విధంగా దీపారాధన చేసి నైవేద్యం పెట్టి బెల్లం పాయసం నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా అందరూ కూడా స్వీకరించటము చాలా చాలా మంచిది. ఆ తర్వాత హారతి అనేది వెలిగిస్తాం. ఆ హారతి వెలిగేటప్పుడు కొంచెం అందులో లవంగాలు కాస్త వేయటము, అలాగే తెల్ల ఆవాలు కొద్దిగా, తెల్ల మిరియాలు కొంచెము, అంటే హారతి వెలిగేటప్పుడే కొంచెంగా మరీ ఎక్కువగా కాదు, కొండెక్కకుండా కాస్త కొంచెం 2 గింజలు అలా వేసి కనుక వెలిగిస్తే గృహంలో ఉన్న నెగటివ్ అనేది కూడా పోతుంది. ఆ నెగటివ్ అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడు పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతుంది ఆ గృహం కూడా. సో
ఆ విధంగా మనకేంటంటే డబ్బు సంపాదించినటువంటి డబ్బు సద్వినియోగం అవ్వడానికి, అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగుందమ్మా రెమెడీ, చక్కగా వివరించారు. కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో. హలో అమ్మా నమస్కారం, మీ పేరు? నా పేరు దివ్య అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నేను నంద్యాల నుంచి చేస్తున్నాను. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్పు నాన్న. నమస్తే అమ్మ. మా బాబు గురించి మాట్లాడదామనమ్మా. చెప్పు నాన్న. 25/2/2019 అమ్మ బాబు డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఏం అడుగుదలుచుకున్నారు? 2nd క్లాస్ అమ్మ. చాలా మొండిగా చేస్తున్నాడు, రాయడు, చాలా సతాయిస్తున్నాడు అమ్మ. ఏవంటే ఇవి ఇసిరి చేస్తున్నాడు, మొండిగా చేస్తున్నాడు అమ్మ. ఒకసారి ఏమో శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించడం మంచిది. వరుసగా 4 సంవత్సరాలు చేయించడం చాలా చాలా మంచిది నాన్న. బాబునే కూర్చోబెట్టి బాబుతోటే చేయించాలి. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చాలా చాలా అవసరము, మంచిది. అలాగే నవగ్రహ స్తోత్రము, ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదివించటానికి ప్రయత్నం చేయండి. ఇది నెమ్మదిగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే చదువుతూ ఉంటే వీళ్ళు కూడా చదవగలుగుతారు, నేర్చుకుంటారు. ఒకవేళ రాదు అని అంటే నేర్చుకోగలుగుతారు. ఇది ఒకటి ఇంపార్టెంటు. మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా హైదరాబాదు స్పెషల్గా అపాయింట్మెంట్ తీసుకొని కనుక కలిస్తే సరస్వతి అమ్మవారిది మంత్రోపదేశం చేయటం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా బాబు మెడలో కట్టించటం చాలా చాలా మంచిది. డైరెక్ట్గా వస్తే నేనే బొట్టు పెట్టి ఆ లాకెట్ కడతాను. లేని పక్షంలో పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే మీరు తెప్పించుకోండి నాన్న. మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. మీకు వీలైతే ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఓకే అమ్మా, ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, చూద్దాము. హలో. హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? మా పేరు లత అండి. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి నాన్న. అమ్మ నమస్కారం అమ్మ. అమ్మ శుభాశీస్సులు, చెప్పమ్మా. అమ్మ నాకు హెల్త్ అసలు బాగుంటలేదు అమ్మ. నాకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు, అసలు చనిపోవాలనిపిస్తుందమ్మా నాకు. తప్పు, అది చాలా తప్పు. కానీ రెమెడీ చెప్తాను. నువ్వు చదువుకున్నావా? కొంచెం చూసి చదవటం వచ్చా? చూసి చదవడం వచ్చామ్మా. ఓకే ఓకే ఓకే. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయము అని ఉంటుంది, అది ప్రతిరోజు చదువు నాన్న. స్నానం చేసిన వెంటనే ఆదిత్య హృదయము చదువు. ఆ తర్వాత విష్ణు సహస్రనామావళి ప్రతిరోజు కూడా చదువు నాన్న. 108 రోజుల పాటు వరుసగా చదువు. ఎప్పుడన్నా గ్యాప్ వస్తే వదిలేసి ఆ తర్వాత మళ్ళీ చదువుతూ ఉండు. అలా 108 రోజులు కనుక చదివారంటే ఈలోపుగా నీకు ఆరోగ్యం సెట్ అవుతుంది నాన్న. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా ఇలాంటి ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేవి కూడా సపోర్ట్ చేస్తాయి. అలాగే ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు అంటే దైవిక వస్తువులను ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను. అందులో సర్వసిద్ధి మాల అని చెప్పి ఉంటుంది నాన్న. ఆ సర్వసిద్ధి మాల వేసుకోవటం చాలా చాలా మంచిది. బాడీలో ఉన్న నెగిటివ్ అనేది పోతుంది, ఆరోగ్యపరంగా కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. సో దైవిక వస్తువుల్లో ఒక భాగంగా సర్వసిద్ధిమాల. లేదమ్మా సర్వసిద్ధిమాల ఒకటే నేను కలెక్ట్ చేసుకుంటా అంటారా? పోనా ఒకటైనా సరే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, ఇక దైవిక వస్తువుల గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా పిల్లలందరినీ ఉద్దేశించి అందరికీ ఫేవరెట్ అయిన ఎడ్యుకేషన్ లాకెట్. ఓకే, ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది బుధ గ్రహానికి సంకేతంగా అందచేయటం అనేది ఉంటుంది. మరి ఆ బుధుడు తెలివితేటలు జ్ఞానాన్ని అందించేటువంటి గ్రహం కాబట్టి సో వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరించడం చాలా చాలా మంచిది. చదువుకునే పిల్లలనే కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ విషయం కావచ్చు, వాళ్ళు కూడా ధరించడం చాలా మంచిది. వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించగలుగుతారు. ఎందుకంటే వ్యాపారం అంటే అది తెలివితేటలతో కూడింది. ఎవరైనా సరే డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు, డబ్బుతో పాటు తెలివితేటలు అనేవి కూడా అవసరము. సో ఈ లాకెట్ అనేటువంటిది అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి చదువుకునేటువంటి పిల్లలకు మాత్రం తప్పనిసరిగా ఉండాలి నాన్న. అక్షరాభ్యాసం అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ధరించవచ్చు. డైరెక్ట్గా వస్తే బొట్టు పెట్టి ఆ లాకెట్ కట్టడం అనేది జరుగుతుంది. రాలేని వాళ్ళకి మాత్రం పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా పంపించటము అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఇప్పుడు హైదరాబాద్ డైరెక్ట్గా రావాలంటే రాలేని వాళ్ళకి జనరల్గా కూడా ఇప్పుడు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా కలవచ్చు.
డైరెక్ట్గా రాలేమమ్మా, మేము పలానా ఆ ఊర్లో ఉన్నాం, మీ విలేజ్లో ఉన్నామని కాల్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. అయితే దానికి కూడా విధి విధానం అనేది ఉంటుంది. డైరెక్ట్గా వస్తే ఎలా అయితే ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో అదే ప్రాసెస్ సేమ్ ఉంటుంది. అది ఫోన్ అపాయింట్మెంట్ అనేది వాళ్ళకి ఒక సమయము అనేది కేటాయించడం జరుగుతుంది. ఆ సమయంలో మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఫోన్ అపాయింట్మెంట్ ఎక్కువ మంది తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో యుఎస్ఏ నుంచి ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పడుతున్నటువంటి ఆ బాధ, ఆ సిచ్యుయేషన్ కూడా అలాగే ఉంది. సో కాకపోతే మళ్ళీ వెంటనే చెప్తారు, ఒక వారం 10 రోజులకే చెప్తారు శుభవార్త విన్నాము అని. అదొకటి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మేము ఉన్న స్టేట్ రాలేదమ్మా, మరొక స్టేట్లో వచ్చింది, కానీ చాలా ఆనందం అనిపించింది, మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్తారు. సో ఎవరికైనా సరే నాన్న అది అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది. వాళ్ళు గనక విదేశంలో ఉన్నారు, వాళ్ళకి ఎలాగో అనంటే కూడా వాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా అది ఆ రిజల్ట్ అనేది కూడా వాళ్ళకి వైబ్రేట్ అవుతుంది, ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. ఓకే అమ్మా, మరొక కాల్ చూద్దాము. హలో హలో అండి. నమస్తే అండి, మీ పేరు? మాట్లాడండి. అమ్మ ఉన్నారు, కొంచెం గట్టిగా మాట్లాడాలి, క్లియర్గా లేదు మీ వాయిస్. చెప్పండి అన్న. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ చెప్పు తల్లి, శుభాశీస్సులు చెప్పమ్మా. బాబు పెళ్లి గురించి అమ్మా. ఓకే చెప్పండి నాన్న. 21/5/97. ఓకే, ఎక్కడున్నాడు? ఇక్కడే ఇండియాలోనేనా? లేదమ్మా, యూరోప్ లో ఉన్నాడు. ఓకే, ఈ బాబు ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడన్నా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించండి. ప్రస్తుతం బాబు కోసం అని చెప్పేసి మీరు తల్లిదండ్రులు గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి నాన్న. 21 రోజులు 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం గం గణపతయ్యే నమః ఆ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ మీరు ప్రదక్షిణాలు చేయండి, బాబు వివాహం అవ్వాలి అని. అలాగే దైవిక వస్తువుల్లో భాగంగా శ్రీచక్రము అని నేను ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను. లక్ష్మీదేవి లాంటి కోడలు మా ఇంటికి రావాలి అని చెప్పి అనుకొని మన ఆఫీస్కి వచ్చి ఆ శ్రీచక్రం కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో పొందుపరచండి. అదేమీ పూజా ప్రాసెస్ చేసేటువంటి వస్తువు ఏమీ కాదు, దాని టైటిల్ పేరు మాత్రమే అది శ్రీచక్రము అని. దానికి ఆల్రెడీ నేను పూజ చేసినటువంటిది. మీరు ఒక్కటే కోరిక అనేది కోరుకోవాలి, ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా తెలియజేసేదాన్ని. ఏదైనా ఒక్క కోరిక కోరుకోండి, అమ్మవారి దేవల్ల నెరవేరుతుంది అని. ఆ శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకొని ఒక్క కోరిక మనసులో స్ట్రాంగ్గా లక్ష్మీదేవి లాంటి కోడలు మా ఇంటికి రావాలి అని చెప్పి అనుకొని మీరు బీరువా లాకరులో పొందుపరచండి. తప్పనిసరిగా బాబుకి అతి త్వరగా వివాహం అవుతుంది. ఓకే అమ్మా, ఇక కాంబో ప్యాక్ గురించి ఒకసారి మాట్లాడండి. ఓకే, కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది అది కొనసాగుతూనే ఉంది. అంటే ఇంతకు మునుపు విజయ మార్గమాల తెలియజేసా కానీ అది మాత్రం లేదు. లాస్ట్ వీక్తో లాస్ట్ అది అయిపోయింది. ఇప్పుడు మాత్రం కాంబో ప్యాక్ ఆఫర్ ప్రస్తుతం అయితే ఉంది. అది శ్రీచక్రము, అలాగే అంటే ఇప్పుడు దీని గురించి ఇంతకు మునుపు కూడా తెలియజేశాను. ఏదైనా ఒక్క కోరిక అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు అని. అలాగే శక్తి కంకణము, అది చేతికి ధరించేటువంటిది. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ పోతాయి. ఉద్యోగం కావాలి అనుకున్నా, మంచి ఉద్యోగం పొందాలి అనుకున్నా, చక్కని సంబంధం కుదరాలి అని అనుకున్నా, దృష్టి దోషం తొలగిపోవాలి అన్నా ఈ కడియము శక్తి కంకణము అనేది సపోర్ట్ చేస్తుంది నాన్న. అలాగే మత్స్యయంత్రము, అది ఇంట్లో శుభవార్తలు వినాలి, శుభకార్యాలు జరగాలి అని అంటే మత్స్యయంత్రము అనేది పొందుపరచడం చాలా మంచిది. వాస్తుపరంగా కూడా అది చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. అది గృహంలో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో వేయటం చాలా చాలా మంచిది. అది అందున చాలామంది కూడా అంటారు, అమ్మ మత్స్యయంత్రము బయట మార్కెట్లో కొన్నాము కానీ ఎలాంటి రిజల్ట్ అనిపించలే, మీ చేతుల మీదుగా తీసుకున్నామంటే మరి దానికి ఎంతో శక్తి ధారపోయటం అనేది జరుగుతుంది. ఏదో వస్తువు తీసుకోగానే అని కాదు, ఎప్పుడు కూడా మార్కెట్లో వస్తువు తీసుకున్నాను అనేది కాదు, వాడికి ఎన్నో పూజా ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది నాన్న. అంతశక్తి ధారపోయటం వలనే అది వర్కౌట్ అవుతుంది. ఏ పనైనా సరే సక్సెస్ అవ్వటము అనేది జరుగుతుంది. మీరు గృహంలో శుభవార్తలు వినటము అనేది కూడా ఉంటుంది. అలాగే మరొకటి సర్వసిద్ధి మాల, సర్వం సిద్ధించే మాల. అసలు ఆ పేరులోనే ఉంది. మంచి ఉద్యోగం పొందాలన్నా, చక్కని సంబంధం కుదరాలి అన్నా, బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికైనా ఉండి వాళ్ళకి మానాలి అన్న తపన ఉంటుంది కానీ మానలేకపోతారు కొంతమంది. వాళ్ళకగా వాళ్ళు నేను మానేయాలనుకుంటాను కానీ మానలేకపోతున్నాను అన్న వాళ్ళకి కూడా అది చక్కగా సపోర్ట్ చేస్తుంది. దాని పేరు సర్వసిద్ధి మాల, సర్వం సిద్ధించే మాల దాని పేరు. అలాగే మరొకటి ఆకర్షణ శిల. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు అది దగ్గర ఉంచుకుంటే ఆ పని సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ధన ఆకర్షణ శిల ఆ వస్తువు పేరు. ఈ 5 వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది.
లేదమ్మా మాకు ఆ ఒక్క వస్తువే చాలు, సర్వసిద్ధిమాల ఒక్కటి చాలు, లేదా శ్రీచక్రం ఒక్కటే చాలు అంటే ఏదైనా ఒక్క వస్తువు అనేదాన్ని కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా వచ్చైనా తీసుకోవచ్చు, లేని పక్షంలో పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా తెప్పించుకోవచ్చు. ఓకే అమ్మా, ఇంకో కాలర్ మాట్లాడదాము. హలో హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం అండి, మీ పేరు? పవన్ కుమార్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కుమార్ గారు? మేము బాపట్ల జిల్లా నుంచి చేస్తున్నాం మేడం. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నాన్న. హలో, నమస్కారం అమ్మగారండి. అమ్మ శుభాశీస్సులు. చెప్పు నాన్న. అమ్మ, మీరు చెప్పినట్టు 27 యాలకులు తీసుకొని స్వామివారికి మాలగా ధరించి 7 వారాలు, ఒక వడ్డీ వారం 8 వారాలు చేసి సంతోషం నాన్న. చెప్తే ఓకే నాన్న. మరొకసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలువు నాన్న. ఇంకొకసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయనాన్న. వాస్తవంగా మాల అనేటువంటి అది వేసిన వాడు యథార్థంగా గుడ్ రిజల్ట్ అనేది త్వరగా చెప్పేస్తారు. చెప్పకపోవటం అనేది ఉండదు. అది ఏ పర్పస్ అనుకున్నా సరే భగవంతుడి దయ వల్ల, అనుగ్రహం వల్ల అతి త్వరగా సక్సెస్ అవుతుంది. చాలామంది కూడా తెలియజేశారు. ఇంత మునుపు ఇది శ్రీవారి మాలధారణ సేవ అని చెప్పేసి కూడా తెలియజేసేదాన్ని. దాని రిజల్ట్ అయితే కొన్ని వేల మందిగా వచ్చి తెలియజేశారు. అంత అద్భుతంగా ఉందమ్మా అని చెప్పేసి. అలాగే ఈ యాలక్కాయలతోటి కూడా తెలియజేశాను. శనివారం నాడు 7 శనివారాలు వేయండి, ఇంకొక శనివారం వడ్డీ వేయండి, లేదు అని అంటారా కనీసం ఒక్క శనివారం అయినా వేయండి అని. ఇలాచి అది 27 యాలక్కాయలు గుచ్చి, అంటే ఇలాచి అంటారు, గుచ్చి వెంకటేశ్వర స్వామి వారి మెడలో వేయటం. అయితే కొంతమందికి ఇంకా డౌట్ అనేది ఏంటంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ యాలక్కాయలు మేము ఏం చేయాలమ్మా అని అడుగుతారు. అయితే అది మీరు గృహంలో వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఇలాచీ ఛాయ్ అని పెట్టుకుంటారు, దానికి కానీ స్వీట్కి కానీ ఇలాచీ టీ అని చెప్పి పెట్టుకుంటారు, వాటికి కానీ వాడవచ్చు. నాన్ వెజ్కి మాత్రం వాడకూడదు. అంటే అంత స్పెసిఫిక్గా తెలియజేస్తున్నా. లేదా ఉట్టి యాలక్కాయ, ఇప్పుడు ఒకప్పుడు వేసుకున్న అలవాటు ఉన్న వాళ్ళు ఉత్త యాలక్కాయ నోట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిమంది అయితే అలా వేసుకుంటారు. అది వేసుకొని బయటకు వెళితే కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. ఆయన మెడల నుంచి తీస్తాం కాబట్టి అంత చక్కగా వైబ్రేషన్స్ ఉంటాయి. ఓకే ఓకే అమ్మా, ఇక వారాహి కిట్ గురించి మాట్లాడదామా? ఓకే, వారాహి కిట్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా తెలియచేయటంగా చాలా కాలం నుంచి తెలియజేస్తున్నాను. అదేమి అమ్మో యంత్రమా అని భయపడాల్సిన అవసరం లేదు. అయితే దానికి 4 వైపులా కూడా 4 రకాల మణులు అనేవి పొదగబడి ఉంటాయి. మధ్యలో ఒకటి దృష్టి దోష నివారణ కోసం అని చెప్పేసి ఉంటుంది. మధ్యలో ఒక వస్తువు మాత్రం దృష్టి దోష నివారణకి అని చెప్పేసి ఉంటుంది. 4 వైపులా కూడా 4 రకాల మణులు అనేటువంటిది ఇట్లా కవర్లో పెట్టేసి ఉంటుంది. అది అలాగే ఉంచి పొందుపరచమని తెలియజేస్తూ ఉంటాను. అది కలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది అని చెప్పారు ఎక్కువ మంది. అలాగే శుభకార్యాలు జరిగినాయి అన్నారు, నెగిటివ్ పోయిందన్నారు. ఇంత మునుపు ఏదో ఒక భయం అనేది ఉండేది, ఆ భయం అంతా తొలగిపోయింది అని చెప్పేసి తెలియజేశారు. ఇలాంటివి మాత్రం యథార్థంగా అద్భుతమైన పరిహారం ఇది. ఎందుకంటే అది కలెక్ట్ చేసుకుని ఆల్రెడీ మేము పూజ చేశాం కాబట్టి నేనే పూజ చేసిన వస్తువు. మేము అనంటే అక్కడ ఇంకెవరినో పెట్టి కూడా కాదు. ఎందుకంటే హోమాలు కానీ జపాలు కానీ వాటికైతే బయట బ్రాహ్మణులు వచ్చి చేస్తారు. వీటికి అమ్మవారిది కుంకుమార్చన కానీ అమ్మవారి పరంగా నేను పూజ చేసేది మాత్రం నేను మాత్రం చేస్తుంటాను. నాతో పాటు గ్యాదర్ అవుతారు ఎవరైనా, అంతే తప్ప అది మేము చేసేటువంటిదే. కాబట్టి అలా పూజ చేసిన వస్తువు. అందుకనే ఇప్పుడు శ్రీచక్రం అన్న దైవిక వస్తువు కలెక్ట్ చేసుకున్న వాళ్ళు అంత గుడ్ రిజల్ట్స్ ఇమ్మీడియట్గా చెప్తూ ఉంటారు. చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది అని చెప్పేసి. అది మగపిల్లవాడికి వివాహం కావాలి అంటే నాకు లక్ష్మీదేవి లాంటి కోడలు రావాలి అని ఆవిడ అనుకొని పెట్టాలి, పిల్లవాడి తల్లి. ఎందుకంటే పలానా బాబు నాకు పెళ్లి కావాలి అనుకుంటే కాదు, వాళ్ళ మదర్ అనుకోవాలి మా ఇంటికి కోడలు రావాలి అని. సో అలా అనుకొని శ్రీచక్రం బీరువాలో పెట్టారంటే డెఫినెట్గా అవుతుంది. అలాగే మంచి ఉద్యోగం రావాలి అనుకున్నా, బయట ధనం ఆగిపోయినవి తిరిగి రావాలి అని అనుకున్నా, అది ఏదైనా పర్పస్ ఒకటి అనుకొని కనుక చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఆ కిట్ అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకోవటం చాలా చాలా మంచిది. ఇది కూడా పోస్టల్ సర్వీస్ ఉందా? పోస్టల్ సర్వీస్ ఉంది. రాలేని వాళ్ళకి పోస్టల్ సౌకర్యం ద్వారా నేను అందజేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆషాఢ శుద్ధ విద్య నుంచి వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తుంటారు. వాస్తవంగా ఇది గుప్త నవరాత్రులు అంటారు. చేసే విషయం అసలు ఎవరికి కూడా తెలియకూడదు, గోప్యంగా చేసేటువంటిది. ఇది బహిర్గతంగా తెలియచేసేది కాదు. చాలా మంది ఈ మధ్య ఏమైందంటే అవేర్నెస్ బయటకు చెప్పుకొని మరీ చేస్తుంటారు. ఆ ఫొటోస్ ఫేస్బుక్లో పెడుతుంటారు. యథార్థంగా గుప్త నవరాత్రులు అంటారు.
ఇది బయట ఎవరికి కూడా చెప్పకూడదు, తెలియకూడదు. అది చేసేటువంటిది. ఒకవేళ అలా మేము చెయ్యలేమమ్మా, ఏం చేయాలి నవరాత్రులు అని అంటారా, లలితా సహస్ర నామావళిని చక్కగా చదువుకోవచ్చు. ప్రతిరోజు లలితా సహస్ర నామావళిని చదవటం ఈ నవరాత్రులు అనేది కూడా సహజంగా మనం మొదటి నుంచి కూడా గణపతి నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, వసంత నవరాత్రులు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో ఎక్కువ కాస్త ఈ అవేర్నెస్ అనేది ఎక్కువ వచ్చింది సోషల్ మీడియా వల్ల, వారాహి నవరాత్రుడు అనేది. సో ఇది లలితా సహస్ర నామావళిని చదవచ్చు నాన్న. ఇది ఎలా చేయాలి అని అనుకుంటే రకరకాల పువ్వులు అనేటువంటివి ఎక్కువగా తీసుకొని వచ్చి ఆ పూలతోటి అర్చన చేస్తూ పూల దండ సమర్పించి లలితా సహస్రనామావళి చదువుకోవడం చాలా చాలా మంచిది. లేదా కుంకుమార్చన, చక్కగా కుంకుమార్చన చేస్తూ చదవచ్చు. ఓకే అమ్మా, ఇక చివరిగా అందరం ఎదురు చూసి మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్పుకుందాము? మంచి మాటల్లో భాగంగా ఇప్పుడు శుద్ధ అష్టమి ఎప్పుడైనా సరే, లేదా బహుళాష్టమి కానీ ఎప్పుడైనా అష్టమి తిథి నాడు, వాస్తవంగా ఆషాఢ మాసం అనుకో, ఆషాఢ మాసంలో అష్టమి తిథి నాడు గ్రామ దేవత అని చెప్పేసి ప్రతి ఏరియాకి ఒక అమ్మవారు ఉంటుంది. ప్రతి ఏరియాకి గ్రామ దేవత అని అంటారు. ఆ గ్రామ దేవత గుడికి వెళ్ళి అక్కడ మన నైవేద్యంగా వీళ్ళు ఇంటి నుంచే బెల్లం పాయసం చేసి తీసుకొని వెళ్ళి అది నైవేద్యంగా సమర్పించడం. బెల్లం శాఖ అని అంటారు. అంటే బెల్లం నీళ్ళని ఇలా ఇలా పోస్తారు, అడ్డంగా అమ్మవారి ముందు పోస్తారుట, ఇలా పోస్తారు. అది నేను కూడా విన్నాను చాలాసార్లు. నేను యూట్యూబ్లో కూడా తెలియచేయటం జరిగింది. ఇంతకు మునిపే యూట్యూబ్లో కూడా చాలాసార్లు చెప్పాను నేను. బెల్లం శాఖ అని అంటారు. అలా అమ్మవారి ముందు ఇలా పోస్తారు, పోసి అలాగే బెల్లం పాయసం అమ్మవారికి అది అష్టమి తిథి నాడు, ఆషాఢ మాసంలో అష్టమి తిథి నాడు పెట్టడం చాలా చాలా మంచిది. అలాగే మరొకటి కూడా ఏమిటంటే కొద్దిమంది ఆదివారం నాడు వెళతారు. స్పెసిఫిక్గా ఆదివారమే మేము వెళతామమ్మా అంటారు. కొద్దిమంది గురువారమే వెళ్ళి చేస్తాము అంటారు. తప్పేమీ కాదు. చేయటము అనేది వాళ్ళకి ఏంటంటే ఆ సంకల్పం గొప్పది. అది అమ్మవారికి ప్రతిరోజు కూడా పూజా ప్రాసెస్ అనేది చేయవచ్చు. ఫలానా రోజే అని నిర్దిష్టంగా ఏమీ లేదు. కాకపోతే ఆ చేయటము, పూజా ప్రాసెస్ చేయటం అనేది, ఆ బుద్ధి కలగటము అనేది గొప్ప ఎవరికైనా సరే నాన్న. సో ఏ రోజైనా అది చేయవచ్చు. అష్టమి తిథి నాడు చేయటం చాలా చాలా మంచిది. అలాగే అమావాస్య తిథి నాడు కూడా జనరల్గా అమావాస్య రోజు మీ గృహంలోనే సాంబ్రాణి ధూపము అనేది వేయటం చాలా చాలా మంచిది. ఎవరైనా సరే నాన్న సాంబ్రాణి ధూపము అనేది గృహంలో వేసుకోవటం చాలా మంచిది. ఆ సాంబ్రాణి ధూపం అనేది వేసినప్పుడే తెల్లనిది ఆవాలు, తెల్ల మిరియాలు, కొన్ని లవంగాలు అవి కూడా ఆ ధూపంలో వేసి కొన్ని హారతి బిళ్ళలు అనేవి కూడా కాస్త వేసి ఇంకా కాస్త బాగుంటుంది, ఆ ఫ్లేమ్ బాగొస్తుందని అది వేయటము, వేసి వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించటం వలన నెగటివ్ అనేది పోతుంది. బయటికి చెప్పుకోలేనికుండా బాధపడుతుంటారు ఎక్కువ మంది. ఆ బాధలు, కష్టాలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఓకే అమ్మా, ఈనాటి కార్యక్రమంలో చాలా అద్భుతమైన విషయాలు, ముఖ్యంగా మంచి మాటలో భాగంగా చాలా అందరికీ కూడా ఉపయోగపడే మంచి మాటలో భాగంగా మంచి పరిహార మార్గం తెలియజేశారు. అలాగే మంచి విషయాలు కాలర్స్కి కూడా పరిహార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 04027666599.